హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇవాళ అయితే నా డే రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. నేను ఏమేమి పనులు చేసుకున్నాను, అలాగే ఇంకా ఏమేమి రెసిపీస్ చేశాను. ఇవాళ అయితే ఒక రెసిపీ అటర్ ఫ్లాప్ అయింది. అలా ఫ్లాప్ అయిన రెసిపీని నేను మళ్ళీ ఎలాగా సక్సెస్ చేశాను అనేది కూడా మీతో చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కొత్త మిక్సీ అయితే తీసుకున్నాను. సో ఏం మిక్సీ తీసుకున్నాను ఏంటి అవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే ఉదయం కదా, సో ముగ్గు పెడుతున్నాను. నన్ను ఈ మెలిక తిప్పాను కదా, సో అది డీటెయిల్డ్గా ఒకసారి చూపించండి ఆ మెలిక ముగ్గు అని అడిగారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నన్ను కూడా ముగ్గులు అడుగుతున్నారా అని చెప్పి. ఎందుకంటే అసలు నాకు ముగ్గులు రావు. వంటలు అంటే అడుగుతారు, ఇది చేయి భారతి అది చేయి భారతి అని, అది వేరే విషయం. కానీ ముగ్గులు కూడా కొంచెం స్లోగా వేయి భారతి. ఆ మెలికల ముగ్గు అంటే పైన ఇలా బార్డర్ వేస్తున్నాను కదా, అది బాగుంది, మేము కూడా ట్రై చేస్తామని చెప్పేసి అనేసరికి అమ్మ బాబోయ్ నన్ను కూడా ముగ్గులు అడుగుతున్నారా అని చెప్పేసి నేనైతే వాళ్ళే నవ్వుకున్నాను. సో అందుకే ముగ్గు వేయడం చూపిస్తున్నాను. అయితే చూడండి, ఈ ముగ్గు అయితే వేద్దాం అనుకున్నానండి. వేయడమేమో చాలా కాన్ఫిడెంట్గా వేసాను, ఎక్కడో మిస్ అయ్యింది. ఎక్కడ మిస్ అయిందో కూడా అర్థం కావట్లేదు. టైం అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి తుడిపి మళ్ళీ వేయడానికి ఇంకా టైం లేదు. సరే అని చెప్పేసి ఇంకా ఏదో అలాగే వేసాను. ఎక్కడో మిస్ అయింది కదా, చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఎక్కడో ఏదో మిస్ చేశాను ఆ ముగ్గులో. ఎక్కడ ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. మెయిన్గా టైం ఉండట్లేదండి. ఏదైనా ముగ్గులు ప్రాక్టీస్ చేద్దామంటే అసలు టైం ఉండట్లేదు. కూర్చొని ప్రాక్టీస్ చేయడానికి కూడా అసలు టైం ఉండట్లేదు. అందుకని చెప్పి ఇంకేదో గుర్తున్నది అలా వేసాను అనమాట. సో మీరైతే నవ్వకండే. ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసేసి ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి నేను ఏం చేస్తున్నానంటే పన్నీర్ తవా ఫ్రైడ్ రైస్ లాగా, అదే బిర్యానీ అనుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు, మీ ఇష్టం అండి, అదైతే చేస్తున్నాను. ఇలా కొంచెం షార్ట్స్లో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి షార్ట్ ఫామ్లో తీసా. అంటే ఇప్పుడు పెద్ద వీడియోలాగా తీసి దాన్ని మళ్ళీ ట్రిమ్ చేసి పెడుతుంటే క్లారిటీ ఉండట్లేదన్నమాట అంటే వీడియోకి. అందుకనే ఇంకా డైరెక్ట్గా నేను ఇంక ఇలా షార్ట్ ఫామ్లోనే తీసాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమీ అనుకోవద్దు. సో ఫస్ట్ అయితే ఇంకా కొంచెం తవా కానీ ఇలాంటి వెడల్పాటి కడాయి కానీ ఏదైనా ఒకటేనండి, నా దగ్గర తవా లేదు కదా, అందుకే కడాయిలో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక పావు స్పూన్ షాజీరా, ఒక 2 స్టార్ ఫ్లవరు, ఆ తర్వాత కొంచెం స్టోన్ ఫ్లవర్, అవన్నీ అయితే వేసా. ఫస్ట్ అయితే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు చెప్పిన హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అయితే వేసేసా. ఉల్లిపాయ పచ్చిమిర్చి తెలుసు కదా, కొంచెం బాగా వేగాలి. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ఇంక దీనికైతే సపరేట్గా దమ్ పెట్టుకోవడం అట్లా ఏం లేదు. రైస్ సపరేట్గా మీరు ఉడికించేసుకోండి. మీరు పులిహోరకి మనం ఎలా రైస్ వండుకుంటామో అలా రైస్ కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి, అదే ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకోండి రైసు. ఆ తర్వాత ఇక్కడ ఉల్లిపాయ అవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఆ తర్వాత పన్నీర్ వేసాను. పన్నీర్తో పాటు నేను గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్, బంగాళదుంప ఇలాంటివి. ఆ తర్వాత కొంచెం మంచిగా పన్నీర్ని బాగా వేయించిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ షాహీ బిర్యానీ మసాలా, అంటే ఎవరెస్ట్ వాళ్ళదండి, ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది. సో అది కూడా ఒక పావు స్పూన్ వేసుకోండి. అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి పావు స్పూనా హాఫ్ స్పూనా అనేది వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసేయండి. కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే పన్నీర్ అవన్నీ కూడా కొంచెం మంచిగా కుక్ అవ్వాలి. సో అదంతా కొంచెం గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత మీరు పులిహోర రైస్కి ఎలా అయితే రైస్ వండుకుంటామో అలాగే వండేసుకొని దాన్ని గంజంతా వంచేసిన తర్వాత ఆ రైస్ని వేసేసి ఇలా కలిపేసుకోవడమే అనమాట. ఇంకా అంటే దమ్ పెట్టడం అట్లా ఇంకేం లేదు. జస్ట్ రైస్ని కొంచెం పదునుగా వండుకొని ఇలా ఆ గ్రేవీలో కలిపేసుకోవడమే. కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు, ఒక్క 5 మినిట్స్ అంతే. మనకి పన్నీర్ తవా పులావ్ రెడీ. మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తినేలా ఉంటే మాత్రం వేసుకోండి మీ పిల్లలు. తర్వాత ఇంకా క్యారెట్ చెప్పాను కదా, ఏవైనా వేసుకోవచ్చు. చాలా ఈజీ సింపుల్ రెసిపీ అనమాట. సో ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా బాక్సుల్లో అయితే పెట్టేసిన తర్వాత అయితే నన్ను అడిగారు, గ్లాస్ బాక్సెస్ ఉన్నాయి కదా భారతీయ లంచ్ బాక్సులు ఎలా ఉన్నాయి అని చెప్పి. బాగున్నాయండి, అంటే నేను అవి బాగున్నాయి కాబట్టే పెట్టాను. ఇంకోటి ఏంటి అంటే అవి పైన లిడ్స్ వస్తాయి కదా, లిడ్స్ మాత్రం డిష్ వాషర్లో పెట్టకూడదు అని చెప్పారు.
గ్లాస్వి మాత్రం పెట్టొచ్చు అనమాట డిష్ వాషర్లో. నా దగ్గర 2 సెట్స్ ఎలాగో స్టీల్వి ఎలాగో ఉన్నాయి కదా, సో ఒక్కొక్కసారి ఒకరోజు ఇందులో పెడతాను, ఒకరోజు అందులో పెడతాను అనమాట. మెయిన్గా అవి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం పెద్ద సైజ్ వచ్చాయి. సో పిల్లలు కలుపుకొని తినేటప్పుడు ఇప్పుడు అన్నం, కూర, పప్పు, చారు ఇలాంటివి కూడా పెడతాను కదా. కాకపోతే ఏంటి అంటే అన్నం, కూర, పప్పు, చారు ఇలాంటివి అందరికీ తెలుసు. సో ఇలాంటి ఫ్రైడ్ రైస్ రెసిపీస్ అనేవి కొంచెం షేర్ చేస్తే ఈజీగా ఉంటాయని ఇవే షేర్ చేస్తాను. ఎక్కువగా నేను చారు, దొండకాయ ఫ్రై, చారు, బెండకాయ ఫ్రై, చారు, పొటాటో ఫ్రై, ఈ పప్పు, క్యాబేజీ ఫ్రై ఇలాంటివి పెడుతూ ఉంటాను అనమాట. సో అప్పుడు ఏంటి అంటే కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఆ గ్లాస్వి తీసుకున్నాను. సో వాటితో ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే లిడ్స్ మాత్రం డిష్ వాషర్లో పెట్టొద్దని చెప్పి అక్కడ రాశారనమాట. సో అందుకే అవి నేను చేత్తో కడిగేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే బాక్స్ పెట్టి పంపించేశాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. మొన్న పెయింట్లు వేసినప్పుడు ఈ బొమ్మలు ఇవన్నీ తీసేసాను కదా, ఆ బొమ్మలన్నీ మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా తీసినవన్నీ మళ్ళీ అక్కడ పెట్టాలి. అయితే చాలామంది మన వాళ్ళు, ఎందుకు భారతి ఇప్పుడు ఖాళీ చేసే ఇంటికి ఎందుకు మీరు ఇవన్నీ పెట్టుకోవడం, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం అసలు అని చెప్పేసి చాలామంది బాధపడుతూ కామెంట్ పెట్టారు. నిజమే అనిపించింది. కాకపోతే వీడియోస్లో బాగా అసహ్యంగా కనిపిస్తున్నాయండి. అంటే ఆ వాటర్ స్టెయిన్స్ కావచ్చు, ఆయిల్వి గోడల మీద. ఇది వరకు చిన్నపిల్లలు ఉన్నట్లున్నారు, మొత్తం గీతలు గీతలు అనమాట, పెన్సిల్ గీతలు, పెన్ను గీతలు అట్లాగా. సో అడిగాము, హాలిడేస్లో అడిగాము. కాకపోతే హాలిడేస్లో వాళ్ళ ఇంటికి వేయించుకుంటున్నారంట, అందుకని ఈ మంత్ వేయించారు. అందుకే మా వారు లేరు, సో కొంచెం తను ఉంటే అయినా బాగుండు అనిపించింది. కానీ ఇంకేం చేస్తానులేండి, అయిపోయింది క్లీనింగ్ అయితే అయిపోయింది, మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా అలాగా. అయితే చాలామంది ఓన్ హౌస్ తీసేసుకోవచ్చు కదా, ఇప్పుడు రెంట్ కట్టుకునే బదులు అపార్ట్మెంట్ తీసుకోవచ్చు కదా భారతి, ఎందుకు రెంటెడ్ హౌస్లో మీరు అంత శ్రమ పడడం, మనకంటూ ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, మన ఇల్లుని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, రెంట్ హౌస్కి ఎందుకు మీరు అంత శ్రమ పడుతున్నారు అని చెప్పి అని కామెంట్ పెట్టారనమాట. అయితే నేను రీసెంట్గా ఒక వీడియో చూశానండి, దాని గురించి ఎప్పటి నుంచో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఏంటి అంటే చాలామంది మనం ఇలాగే ఆలోచిస్తాం కదా, అంటే రెంట్ హౌస్కి ఎందుకు రెంట్ కట్టడం, కొంచెం డౌన్ పేమెంట్ కట్టేసి ఇంకొంచెం డబ్బులు వేసుకొని కొనేసుకుంటే అయిపోద్ది కదా అని. నిజానికి నేను కూడా అలాగే అనుకుంటూ ఉండేదాన్ని. అయితే నేను ఒక వీడియో చూశానండి. ఒక వీడియో చూసిన తర్వాత అప్పటి నుంచి ఓన్ హౌస్ మీద ఇప్పటికీ లోపలైతే ఉంటుంది, ఎప్పటికైనా మంచి ఇల్లు కొనుక్కోవాలి అని అయితే ఉంటుంది. కానీ ఆ వీడియో చూసిన తర్వాత నుంచి నేనేమనుకున్నానంటే మనం టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి. ఎందుకంటే అతను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ రోజుల్లో ఒక మంచి ఇల్లు కొనాలి అంటే 80 lakhs నుంచి 1 crore పెట్టుకోవాలి ఇండివిజువల్ హౌస్ చెప్తున్నా. వైజాగ్లో అయితే ఇండివిజువల్ హౌస్ 1 కోటి పైనే, అసలు అంతకంటే తక్కువ రాదు. ఇప్పుడు మేము ఉంటున్న ఏలూరులో ఇప్పుడు మేము ఉంటున్నంత ఫ్లాట్ వైజాగ్లో కొనాలి అంటే ఖచ్చితంగా 70 to 80 lakhs పెట్టుకోవాలండి. అంటే కొంచెం మంచి ఏరియాలో తీసుకోవాలి, ఇప్పుడు ఎన్ఏడిలోనే తీసుకోవాలి అంటే ఇంత మాత్రం ఇల్లు 80 lakhs ఈజీగా పెట్టుకోవాలి. అంటే మేము ఉన్నది వైజాగ్లో ఎన్ఏడి అనమాట, ఎన్ఏడి జంక్షన్, ఇప్పుడు అక్కడ మా హౌస్ ఉండేది. సో అక్కడ తీసుకోవాలి అంటే మాత్రం అపార్ట్మెంట్ తీసుకోవాలి అన్నా సరే మనం అంత పెట్టుకోవాలి. సో కొంచెం మంచిగా ఉన్నది. ఇప్పుడు దానికి 10 లక్షలు 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి దానికి ప్రతి నెల 70,000 80,000 ఈఎంఐ కట్టే కంటే రెంట్ హౌస్లో ఉండి ఆ డబ్బుల్ని సేవ్ చేసి మనం ఒక 10-15 సంవత్సరాల తర్వాత సేవ్ చేసిన డబ్బులతో ఇల్లు కొనుక్కుంటే మనకి ప్రెషర్ ఉండదండి అని చెప్పి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ఈ ఈఎంఐల రూపంలోనే కనీసం 60% వెళ్ళిపోతుంది. మనం ఓన్లీ హౌస్కే కాదు కదా, ఇప్పుడు అంత హౌస్ ఉంది అంటే మనకి కార్ అంటాము, ఆ తర్వాత ఇంకోటి అంటాము. సో అట్లాగా 60-70% ఈఎంఐలకే వెళ్ళిపోతుంది, సేవ్ చేయడానికి ఏవి ఉండట్లేదు. చాలామంది చేస్తున్న తప్పదే, ఈఎంఐల రూపంలో పెట్టేసి అన్నీ కొనుక్కుంటున్నారు, ఇల్లు, కారు అని చెప్పి అదే సెటిల్మెంట్ అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే ఎంత ప్రెషర్ ఉంటుంది, ఒకవేళ జాబ్ ఒక్క నెల మానేసినా సరే వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటారు, అవన్నీ చెప్పేసరికి నాకు కూడా నిజం అనిపించింది. అంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని, అంటే ఈఎంఐ పెట్టేసి తీసుకున్నాము, చాలా రోజుల నుంచి కొంచెం అయినా సరే డౌన్ పేమెంట్ పెట్టేసి ఒక మంచి ఇల్లు తీసుకోవాలి అన్న ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉందండి, నాకు మా వారికి. కాకపోతే అది చూసిన తర్వాత నేను మా ఆయన డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే నిజమే అనిపించిందండి. సో మీరేమంటారు, ఇలా ఈఎంఐ పెట్టి తీసుకోవడం మంచిదే అంటారా, లేదు మనం ఒక
10 ఇయర్స్ ఆగి 15 ఇయర్స్ ఆగి సేవ్ చేసుకొని తీసుకుంటే మంచిదంటారా? నాకు చెప్పండి. సో నేనైతే అది కూడా అతను చెప్పింది కూడా బాగానే అనిపించింది. అంటే అంత ఈఎంఐ పెట్టి తీసుకునే కంటే మన దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవచ్చు, ఓకే. డబ్బులు లేకుండా 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసి ఇల్లు తీసుకొని 20-30 సంవత్సరాలు ఇబ్బంది పడితే కష్టం కదా అనిపించింది నాకు. మీరేమంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత సో ఇంకా ఇంట్లో అన్ని పని అయిపోయిందా, నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి కేక్ చేస్తున్నానండి. కేకు ఫ్లాప్ అయింది అని చెప్పాను కదా కేకు. సో కేక్ చేస్తూ ఉంటే ఇంక ఈ లోపల ఇది మిక్సీ అయితే వచ్చిందనమాట. సో మిక్సీ ఎక్స్చేంజ్ చేస్తున్నాను. అయితే అతను ఏం చేశాడు, ఫస్ట్ నేను పెట్టింది బటర్ఫ్లై నాకు ప్రీతి తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. నేను షాక్ అయిన, అదేంటి ప్రీతి ఉందేంటి, నేను పెట్టింది బటర్ఫ్లై కదా అని చెప్పేసి, తర్వాత సారీ అండి అని చెప్పి డెలివరీ మారిపోయిందని మళ్ళీ కిందకి వెళ్ళి అది పెట్టేసి మళ్ళీ బటర్ఫ్లై మిక్సీ అయితే తీసుకుని వచ్చారనమాట. అయితే సేమ్ ప్రీతి జోడేక్లో ఉన్న మోడల్నే నేను బటర్ఫ్లైలో పెట్టానండి. 5 జార్స్ వచ్చాయి. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ఏమేం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏమేమి వచ్చాయి ఏంటి అని. 5 జార్స్ అయితే 5 వచ్చాయండి. ఒకటి వచ్చేసి చట్నీ చేసుకునేది, కొంచెం పెద్ద జారు, తర్వాత పప్పు రుబ్బుకునేది, తర్వాత జ్యూస్ జారు, తర్వాత చాపింగ్ జార్ కూడా వచ్చింది. చాపర్ అండి. నాకు ఎందుకు అసలు వాళ్ళే నవ్వు వస్తుంది తెలుసా. మొన్న నేను చాపర్ కొన్నాను కదా, మీకు చూపించాను గ్రీన్ కలర్ది. ఆ చాపరు అమ్మకి ఇచ్చేసాను అనమాట. అంటే నా దగ్గర పాతది ఉంది కదా అని చెప్పి. ఏమైందంటే మొన్న పాతది చాపరు ఒక బ్లేడ్ విరిగిపోయిందండి. నేను ఇంకా దానికి ఫెవికిక్ పెట్టి అతికించుకుందాం అనుకుంటా ఉన్నాను. బ్లేడ్ బాగానే ఉంది, కొంచెం జాయింట్ ఇలా ఊడిపోయిందనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఏంటి అంటే అది ఇంకా అతికించలేదు. ఈ లోపల నాకు ఇంకొక కొత్త చాపర్ అయితే వచ్చేసింది. అంటే ఇంకా ఎక్కడో ఉన్నింది, అర్రే విరిగిపోయిందే పాతది అని చెప్పేసి. సో ఇంక ఇప్పుడు కొత్తది వచ్చేసింది కదా, సో ఇంక నో ప్రాబ్లం అనమాట. ఇదిగోండి సేమ్ చాపింగ్ మనం చాపర్లో ఎలా అయితే చాప్ చేసుకుంటామో, సో దీంట్లో కూడా అంతే సేమ్. క్యాబేజీ, క్యారెట్, తోటకూర, బెండకాయ, దొండకాయ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో కట్ చేసి చూపిస్తానులేండి. ఇంకా ఎలా వర్క్ అవుతుంది కూడా షేర్ చేస్తాను. నాకు కూడా ఇప్పుడే కదా వచ్చింది. సో ఫస్ట్ అయితే మాత్రం ఇంకా ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయో అన్నీ చెక్ చేసేసుకున్నాను. దాని మీద రివ్యూ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందండి. 3700కి వచ్చింది నాకు ఎక్స్చేంజ్కి. నేను నా పాత మిక్సీ ఇస్తే నాకు కొత్తది 500-600 మైనస్ చేశారనమాట. నాకైతే ఆ మిక్సీ 3700కి వచ్చిందండి. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. సో దాంట్లో రెసిపీస్ అన్నీ మీకు రేపు చేసి చూపిస్తాను. సో ఇంక ఇవాళ రెసిపీ మాత్రం ఫ్లాప్ అయిందండి. ఫ్లాప్ అయిన రెసిపీని కూడా చూడండి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అది బాతి అంటే ఏంటి అంటే అంతా బాగానే వచ్చిందండి. కాకపోతే అందులో నేను బేకింగ్ పౌడర్ వేయడం మర్చిపోయాను, అందుకే అది పొంగలేదన్నమాట. అది ఏంట్రా బాబు ఎందుకు ఇలా అయింది అని అసలు నాకు అర్థం కాలేదు. మ్యాంగో రవ్వ కేక్ అండి. పాపం అడక్కడక్క మా ఆయన ఏదో ఒకటి అడిగితే అదేమో ఇలా అవుతుంది. సో పాపం తను రస్మలై కేక్ అడిగారండి, అదేమో సరిగా రాలేదు. ఏం చేశానంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. 3/4 కప్పు పంచదారని మంచిగా మిక్సీ జార్లో మిక్సీ చేశాను. దాంట్లో ఒక మ్యాంగో ఫ్రూట్ వేసాను, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను. చూసారు కదా, బటర్ 100 ml బటర్ వేసాను. అదంతా చిక్కటి పాలు పోసి దాన్ని మంచిగా మిక్సీ జార్లో మిక్సీ చేశాను. కానీ లాస్ట్లో బేకింగ్ పౌడర్ వేయడం మాత్రం మర్చిపోయాను. పెద్ద ఏదో వచ్చేసేలాగా మీకు టైం కూడా చెప్తున్నాను నేను, షార్ట్లో పెడదాం కదా అని చెప్పేసి చేశానండి. తీరా అది చూస్తే ఇదిగోండి పొంగలేదు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది, కాకపోతే అదైతే పొంగలేదు. చూస్తున్నారు కదా, ఇలా ఉండిపోయింది, తప్పడైపోయినట్టు అయిపోయింది. లోపలంతా పిండి పిండిగా ఉడికింది. 1 అవర్ పెట్టాను, ఎంత పెట్టినా ఇదేంట్రా బాబు పొంగట్లేదు అని చెప్పి చూసి ఇంకా తర్వాత ఆపేసాను. మళ్ళీ మాడిపోద్ది ఎందుకులే అని చెప్పేసి ఆపేసాను. ఆపిన తర్వాత చూస్తే ఇంకేంటంటే లోపల ఎంతసేపు అయినా సరే అది అలాగే ఉందన్నమాట, పచ్చిగా. ఎందుకంటే ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఇలాంటివి వేస్తేనే కదా పొంగుతుంది. నేనేమో కంగారులో అది వేయడం మర్చిపోయినట్టున్నాను, ఇంకా అదైతే పొంగలేదు. ఆ తర్వాత ఇంకా పాడైపోతుంది కదండి. అంటే అందులో బటర్ వేసాను, చిక్కటి పాలు పోసాను, ఇంత మంచివన్నీ వేసి మ్యాంగో వేసాను, అవన్నీ ఇంకా పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి పడేయను నేను ఏది కూడా, వేస్ట్ చేయను. భారతి ఏది వేస్ట్ చేయదు. సో ఇప్పుడు దాన్ని నేను ఏం చేశానంటే ఇలా కట్ చేసేసి కచోడీలాగా చేసేసాను అనమాట. చూడండి, మనకి బయట స్వీట్ షాప్స్లో కానీ లేకపోతే ఈ సమోసా బండి మీద కానీ ఇలాంటివి అమ్ముతారు. వైజాగ్లో ఎక్కువ అమ్ముతాడు కచోడీలు. సో సేమ్
కచోడీలాగా ఫ్రై చేసేసాను అనమాట. రవ్వతో చేయడం వల్ల ఏంటి అంటే మనకు అలాగే ఉన్నాయి. ఇంకోటి గోధుమ పిండి బిస్కెట్స్ ఉంటాయి కదా, సో అది కూడా ఇలాగే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. సో నాకు ఇంకా అది గుర్తొచ్చింది. సో ఓకేలే చేసేద్దాం, ఇంక వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి అవి అయితే చేసేసాను అనమాట. మొత్తానికి అయితే పాడవలేదు, టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా అలా అయిందనమాట రెసిపీ. అదైతే ఇంక మా పిల్లలకి అయితే పెట్టేశాను. ఇంక వాళ్ళైతే అమ్మ ఏంటమ్మా అని చెప్పి అన్నారు. తినిన తర్వాత బాగుందన్నారు. ఫస్ట్ అయితే మాత్రం అమ్మ మ్యాంగో కేక్ ఉందా అని చెప్పి అడిగారు. కేక్ లేదురా, ఇదిగో ఇలా ఇది ఉంది అని చెప్పా. కేక్ని ఫ్రై చేశాను అనగానే వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఎందుకమ్మా అలా చేసావు, కేకే ఉంచేవచ్చు కదా అని చెప్పి. తర్వాత తినిన తర్వాత మాత్రం మా బాగుందమ్మా అని అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు పిచ్చోళ్ళు పాపం. ఆ తర్వాత ఇంకా పాలు ఇచ్చేసాను అనమాట. గ్లాస్ పాలు తాగేసి అదైతే తిన్నారు. అదేం లేదండి, మనం బ్రేక్లో కూడా పెట్టి పంపించవచ్చు, బాగానే ఉంది, అంత మరీ వరస్ట్గా అయితే లేదు, కచోడీలాగా ఉందన్నమాట. మీరు నన్ను తిట్టుకోకండి, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అని చెప్పి. అప్పుడప్పుడు అలాగ అవుతూ ఉంటుందండి. ఎంత వంట వచ్చిన వాళ్ళైనా సరే అప్పుడప్పుడు మిస్టేక్స్ చేయడం కామన్ అనమాట. సో అలాగే నేను కూడా చేస్తూ ఉంటాను. అంటే నేను పెద్ద వంట వచ్చిందని చెప్పట్లేదు, కానీ అప్పుడప్పుడు ఎవరికైనా కామన్ అని చెప్తున్నాను. సో ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. సో అది చెరుకొకటి తినేసారనమాట. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇదిగోండి పూజ చేసుకుంటున్నానండి. చాలా రోజులు అక్క మీరు ఎందుకు పూజ వీడియోస్ షేర్ చేయరు అన్నారు. ఏం లేదండి, పూజ వీడియోలు షేర్ చేస్తే నాకు డబ్బులు రావు. వీడియోకి ఎందుకో యూట్యూబ్ వాడు డబ్బులు ఇవ్వట్లేదండి పూజ వీడియో షేర్ చేస్తే. అందుకే నేను పెద్దగా షేర్ చేయను ఎప్పుడు కూడా. ఆయన కూడా పూజ అందరూ ఒకేలాగా చేస్తారు కదా అని చెప్పేసి ఇంక నేను పెద్దగా షేర్ చేయను అనమాట. సో ఈవినింగ్ టైం మాత్రం పూజ చేసుకుంటాను సింపుల్గా, ఇలా పువ్వులు పెట్టేసుకోవడం, పూజ చేసేసుకోవడం. ఆ తర్వాత నాకు వచ్చినవి ఒక 4 శ్లోకాలు కనకధార చదువుకుంటాను. సో కనకధార నేర్చుకున్నాను. ఇంకా అలా పూజ అయితే ఇంక ఇలా సింపుల్గా చేసుకున్నాను. నాతో పాటు మా ఇంట్లో దేవుళ్ళకి కూడా ప్రతిరోజు మామిడి పళ్ళే అనమాట. ఇంకా అయిపోయిందండి సీజను, మామిడి పళ్ళ సీజన్ అయితే మాత్రం అర్థమైపోయింది నాకు. ఎందుకంటే చాలా రేటు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి పరకు ఎంత ఉన్నాయంటే 700, 600 అలా చెప్తున్నారనమాట. మొన్న అయితే ఎంత పెట్టి 500 పెట్టి కొంచెం చిన్న కాయలు, అవి నేను ఎప్పుడు 300కి కొనేదన్నా, ఇప్పుడు 500 పెట్టి కొన్నాను. సో మొన్న అయితే తీసుకొచ్చాము. ఇంకా అయిపోయాయి, ఇంకా తినేసే ఇదే లాస్ట్ వీక్ అని చెప్పి అన్నారు మా ఆయన. చాలా బాధేసింది, కానీ తప్పదు, ఇంకా అయిపోతాయి కదా, ఈ వీక్తో అయిపోతాయి. ఇంకెవరైనా తినాలి అనుకున్న వాళ్ళు తినేసేయండి ఈ వారమే మామిడి పళ్ళు. ఆ తర్వాత ఇంకా తలెందుకు దూకుంటున్నాను అంటే షార్ట్స్లో అండి, షార్ట్స్ కోసం గంటకో డ్రెస్, అంటే అన్ని షార్ట్స్లో ఒకే డ్రెస్ ఉంటే బాగుండదు కదా అని డ్రెస్ మార్చుకోవడం, తల దూకోవడం. ఇప్పుడు వీడియోలో నేను నైటీలో ఉన్నా, నైట్ డ్రెస్లో ఉన్నా, లేదంటే జడ ముడేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో మీరు నన్ను అర్థం చేసుకుంటారు, భారతి ఎలా ఉన్నా చూస్తారు. కానీ షార్ట్స్ అలా కాదు కదా. ఇది ఎలా అంటే చూడండి, చెప్తా మీకు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అనేది ఒక ఫ్యామిలీలో ఇల్లు లాగా అనమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో మీరు కూడా అలాగా. సో నేను ఎలా ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ షార్ట్స్ అలా కాదు. ఇప్పుడు షార్ట్స్ ఎలా అంటే ఇంటి బయట మనం గుమ్మంలో కూర్చున్నప్పుడు సరదాగా అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళందరూ హాయ్ చెప్తారు కదా. సో అట్లా అనమాట షార్ట్స్. సో వాళ్ళు బయట మనం వచ్చి గుమ్మంలో కూర్చున్నాము అంటే కొంచెం మంచిగా కనపడాలి కదా. సో వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా హాయ్ చెప్పేటప్పుడు ఏంటి ఇలా నైట్ వేసుకొని గుమ్మంలో కూర్చుంది అనుకోకూడదు కదా. సో అందుకని చెప్పేసి షార్ట్స్ కోసం మాత్రం కొంచెం మంచిగా రెడీ అవుతున్నాను. అంటే బయట నుంచి చూస్తారు, సో లోపలికి వచ్చి నేనేంటో తెలిసిన వాళ్ళు ఓకే. సో బయట నుంచి చూసే వాళ్ళకి కొంచెం మంచిగా కనిపించాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా తలదూకున్నాను అనమాట. మంచిగా తలదూకొని రెసిపీ అయితే మీకు షార్ట్స్లో ముందు రోజు పెట్టాను కదా, టమాటో పచ్చడి, ఆ తర్వాత గోధుమ రవ్వతోటి పొంగల్ చేశాను. సో అదైతే చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా స్కూల్ నుంచి వచ్చిన లంచ్ బాక్స్లు అన్నీ క్లీన్ చేయాలి. బ్లింకిట్లో పన్నీర్ అయిపోయింది. సో ఇంకా పన్నీరు, తర్వాత బేబీ కార్న్, అంటే ఏదైనా చేద్దాము, పిల్లలు తినేది ఇంకా అదే కదా, అందుకని చెప్పేసి పన్నీరు, బేబీ కార్న్ తెప్పించా. తర్వాత ఇంకా బటర్ అయిపోయింది కదా, బటరు ఇంట్లో చేసుకోవాలండి, వెన్న ఉంది, అస్సలు కుదరట్లేదు. ఇంకొక 1 వీక్ కొంచెం ఎత్తి పెట్టానంటే మేగడిని, అప్పుడు బటర్ తీసి కొంచెం నెయ్యిగా అద్దాం అనుకుంటున్నాను. సో అందాకలో ఏంటి అంటే బటరు, అన్సాల్టెడ్ బటర్ అయితే తెప్పించా. తర్వాత ఇంకా బేబీ కార్న్, ఆ తర్వాత పన్నీరు ఇవి తెప్పించా. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా అలా ఒక్కొక్కటి ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలండి. ఫ్రిడ్జ్ ఇంకా చాలా చిందరవందరగా ఉంది. అసలు 1 వీక్ నుంచి ఒక్కోటి సర్దుకోవడంతో సరిపోతుంది నాకు పనంతా. కొంచెం టైం అయితే కుదుర్చుకొని ఇంకా క్లీన్ చేయాలన్నమాట.
ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లము తెప్పించాను. మార్కెట్‌కి వెళ్ళాలండి. వెజిటబుల్స్ అయితే అస్సలు ఏమీ లేవు. బ్లింకిట్‌లో పెడదామంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. పావు కేజీయే 40 రూపీస్ ఉంటాయి. మనకి మనం రైతు బజార్‌కి వెళ్తే అక్కడ కేజీ 40 రూపీస్ ఉంటాయి. ఇంటి దగ్గర హాఫ్ కేజీ 40 రూపీస్ ఉన్నాయి. ఈ బ్లింకిట్‌లో పావు కేజీయే 30 రూపీస్ ఉన్నాయన్నమాట. సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా రేపు కొంచెం ఓపిక చేసుకొని వెళ్దాంలే మార్కెట్‌కి అని ఇంకా బ్లింకిట్‌లో పెట్టలేదు. జస్ట్ బేబీ కార్న్ మాత్రం ప్రైస్ తక్కువ ఉంది. బయటతో కంపేర్ చేస్తే ఒక ₹10 బ్లింకిట్‌లోనే బేబీ కార్న్, మష్రూమ్స్ ₹10 తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా అవి మాత్రం బ్లింకిట్‌లోనే పెడతాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి టమాటాలు, పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను కదా! సో ఇది మీకు షార్ట్స్‌లో షేర్ చేశాను కదా! అంటే షార్ట్స్‌లో అయితే మీకు ఈజీగా ఉంటాయి కదా రెసిపీస్ అని చెప్పి షార్ట్ ఫామ్‌లో తీస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను. ఒక 10-12 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్‌లో బాగా మగ్గిచ్చేసుకున్న. దాన్ని ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేస్తా ఉన్నా. వెల్లుల్లిపాయలు కూడా ఒక 4, 5 వేసాను. అయితే నిన్న కామెంట్ పెట్టారనమాట. భారతి చాపరు, హ్యాండ్ బ్లెండరు, హ్యాండ్ బీటరు వీటిల్ని నువ్వు వాడినట్లుగా ప్రపంచంలో ఎవరు వాడరు అని చెప్పి నాకైతే భలే నవ్వొచ్చింది. వస్తూ ఉండేది వాడడానికే కదండి, మరి తప్పదు. కొన్నప్పుడు ఇంక దాన్ని అలా పక్కన పెట్టకూడదు. నేను ఏదైనా కొన్నాను అంటే మాత్రం ఖచ్చితంగా అది బాగా వాడతానన్నమాట ఆ వస్తువుని. సో అలా పచ్చడి అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంక ఇది కేసరి కాదు, రవ్వ పొంగలి. దీన్ని 2 కలిపి కుక్కర్లో పెట్టేయొచ్చా అని అడిగారు. పెట్టేయొచ్చండి, పర్వాలేదు. అంటే ఉడికిపోద్దనే అనుకుంటున్నా. పెసరపప్పు, కందిపప్పు అయితే ఉడకదేమో కానీ అంటే టైం తీసుకుంటుంది. పెసరపప్పు త్వరగానే ఉడికిపోద్ది కాబట్టి మీరు రైసు పెసరపప్పుని ఎలా అయితే కుక్కర్లో కలిపి పెట్టేస్తారో అలాగే గోధుమ రవ్వని, పప్పును కూడా కలిపి పెట్టేయచ్చు. ఇదిగోండి ఇలా అయిపోద్ది. కాకపోతే మనం గిన్నెలో వండుకున్నా సరే పెద్ద టైం ఏం పట్టదు, రవ్వే కాబట్టి. సో ఇంక దాన్నైతే ఒక కప్పు పప్పుకి 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఫస్ట్ అయితే పెసరపప్పుని బాగా ఉడికించేసిన తర్వాత దాంట్లో 3 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం నీళ్ళు బాగా తెరిలిన తర్వాత రవ్వ వేసేసాను. సాల్ట్ కూడా వేసేసి అది కొంచెం బాగా ముద్దగా అయ్యాక ఇదిగోండి ఇలా పోపు అయితే పెట్టుకుంటున్నా. పోపులో నేను ఆవాలేను, ఇది పొంగల్ కదా. సో పొంగల్కి ఏంటంటే మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఇంగువ, పసుపు, తర్వాత అల్లం కూడా వేసుకుంటారు. కాకపోతే అవి వేస్తే వీళ్ళు తినరు, అందుకే వేయలా. ఇంకా జీడిపప్పు కూడా ఎందుకో నేను ఉప్మాలో కానీ ఇందులో కానీ వేయనండి. నాకు అవి పంట కింద తగులుతుంటే కొంతమందికి నచ్చుతుంది తినడం, కానీ నాకేంటంటే అది డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. సో అందుకే అది వేయనమాట. సో నెయ్యితోటి పోపు పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది అంతే. ఇంక ఇవాళ రెసిపీస్ అయితే మాత్రం సో అదనమాట. రేపు వ్లాగ్ అందరూ డైలీ వ్లాగ్ పెట్టు భారతి అని అసలు ఎలా పెడుతున్నారంటే కామెంట్స్ అలా పెడుతున్నారు. సో రేపు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. చెప్పలేను, షూర్గా అయితే చెప్పలేను, కానీ రేపు ఒకవేళ పెడితే వీడియో పెడతాను. సో ఒకవేళ చెక్ చేయండి. అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా పొంగల్ రెసిపీని. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.